సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్htelugu. ఫ్రెండ్స్, డిటివి ఎపిసోడ్ 148కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు మనం డేట్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకసారికి 10th April 2021 అండ్ మన టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 7:30 PM అయితే అవుతుంది. అండ్ డే చూసుకున్నట్టయితే వాళ్ళకి సాటర్డే. సో ఫస్ట్ మనం ఇది డిలే చేయకుండా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే రెడ్మీ నుంచి అనే చెప్పుకోవచ్చు. సో రెడ్మీ వచ్చేసరికి మనకు వచ్చేసరికి రెడ్మీ ఫోన్స్ అనేవి మనకు స్క్రీన్ ఫ్లికరింగ్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయని తెలిసింది. సో ఇప్పుడు వచ్చేసరికి రెడ్మీ అయితే దీనికి రియాక్ట్ అయితే అయింది. సో వచ్చేసరికి రెడ్మీ నోట్ 10 స్క్రీన్ ఫ్లికరింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో మనకు వచ్చేసరికి ఒక బ్యాచ్లో అనుకుంటా సో ఇలా జరిగింది. అయితే మేము వచ్చేసరికి దీనికి మేము సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాం. సో మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో ఫేస్ అయితే చేస్తుంటే మీరు వచ్చేసరికి మా నియరెస్ట్ ఎంఐ సెంటర్కి అయితే మీరు తీసుకెళ్ళినట్టయితే మేము సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఫ్రీగా. అండ్ మనకు వచ్చేసరికి మీకు అప్పటికి కూడా సాల్వ్ కాకుండా ప్రాబ్లం వచ్చేసరికి మేము ఫ్రీగా ప్రొడక్ట్ అనేది రీప్లేస్ కూడా చేస్తామని అయితే వీళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేశారు. సో మీరు ఎవరైనా ఫోన్ వాడుతుంటే మీకు ఇష్యూస్ అని ఉంటే కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మీకు దగ్గర నియరెస్ట్ సెంటర్కి తీసుకెళ్తే వీళ్ళైతే వచ్చేసరికి ఫ్రీ సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే గూగుల్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో గూగుల్ వచ్చేసరికి మనకి ఎట్టకేలకు గూగుల్ పిక్సెల్ 5 ఈ ఫోన్ అనేది మనకు క్యాన్సిల్ చేస్తున్నాడు. మధ్యలో అయితే రూమర్స్ అయితే వచ్చాయి. సో ఆ మధ్యలో అయితే మనకు వచ్చేసరికి బట్ ఇప్పుడు వచ్చేసరికి గూగుల్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది ఏంటంటే మనకు వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 5 ఫోన్ ఏదైతే ఉందో సో వచ్చేసరికి మేము అఫీషియల్గా ఖచ్చితంగా తీసుకొస్తాం. బట్ వచ్చేసరికి కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్కే తీసుకొస్తాం. ఎందుకంటే మనకు వచ్చేసరికి ఏసోసిస్ చిప్ సెట్స్ అనేవి మనకు వచ్చేసరికి షార్టేజ్ అయితే ఉంది. సో అందుకని మనకు వచ్చేసరికి డిలే అవుతుంది. బట్ వచ్చేసరికి ఖచ్చితంగా తీసుకొస్తాం. సో ఈ ఇయర్ నాటికి అయితే ఖచ్చితంగా ఈ పిక్సెల్ 5 అయితే మీరైతే చూడడానికి ఉంటుంది. బట్ వచ్చేసరికి కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్కి అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాల్సి సెలెక్టెడ్ కంట్రీస్ మేబీ యూఎస్ అండ్ నేను అనుకునేది సౌత్ అమెరికా అనేది నేనైతే అనుకుంటున్నాను. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది వీళ్ళు వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే రియల్మీ నుంచి అని చెప్పుకోవచ్చు. రియల్మీ 8 5G ఈ ఫోన్ అనేది మనకు వచ్చేసరికి ఈ నెల 21వ తారీఖున మనకు వచ్చేసరికి అఫీషియల్గా లాంచ్ అయిపోతున్నట్టు మనకి ఇది కన్ఫర్మ్ అయితే చేస్తారు ఒక వీడియో టీజర్ ద్వారా. బట్ వచ్చేసరికి ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో కాదు, సో వచ్చేసరికి ఇండోనేషియాలో ఈ ఫోన్ అనేది మనకి April 21st అయితే లాంచ్ అయిపోతున్నాడు. అఫీషియల్గా వీడియో టీజర్ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇండియాకి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయలేదు. బట్ వచ్చేసరికి ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఇండియాలో 22వ తారీఖున మనకు వచ్చేసరికి April 22వ తారీఖున అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తారన్న ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది తెలియదు. సో కొన్ని రోజులు మనకు వచ్చేసరికి ఇంకా కొన్ని రోజులు అవుతానే మనకైతే ఇది అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ చేస్తారన్న మ్యాటర్ అయితే కన్ఫర్మ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి యాసూస్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో యాసూస్ జెన్ఫోన్ 7 and 7 Pro ఇవి 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి వచ్చేసరికి వీళ్ళు అఫీషియల్గా మనకు వచ్చేసరికి Android 11 అప్డేట్ అవుతుంది. సో దీన్ని అయితే మనకు రోల్ అవుట్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి ఈ ఫోన్స్ అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ అయితే కాలేదు. బట్ వచ్చేసరికి అవుట్ సైడ్ కంట్రీస్లో లాంచ్ అయ్యాయి. ఈ న్యూస్ అనేది వచ్చింది కాబట్టి నేనైతే కవర్ అయితే చేశాను. సో ఇండియాలోనే లాంచ్ కావాల్సిన అవసరం లేదు, ఇండియాలోనే మన వీడియోస్ చూస్తారనే గ్యారంటీ కూడా లేదు కదా. సో అవుటర్ కంట్రీస్ నుంచి కూడా చూడొచ్చు. సో వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో, ఈ న్యూస్ అనేది. సో అందుకోసమే దీన్ని అయితే ఈ న్యూస్లో అయితే కవర్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే టెక్నో నుంచి అని చెప్పుకోవచ్చు. సో టెక్నో వచ్చేసరికి టెక్నో స్పార్క్ 7 వచ్చేసరికి మనకు 2 వేరియంట్స్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. సో ఒకటి వచ్చేసరికి గో ఎడిషన్ అండ్ మనకు ఒకటి వచ్చేసరికి నార్మల్ ఆండ్రాయిడ్ ఎడిషన్ అయితే వీళ్ళైతే లాంచ్ అయితే చేశారు. అఫీషియల్గా ఇండియాలో అయితే ఈ ప్రైస్ అనేది మనకు వచ్చేసరికి హైప్ అయితే పెట్టారు, చాలా అంటే చాలా హైప్ అయితే పెట్టారు. సో ఎక్కువ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ అనేది మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ ప్రైస్కి మనకు వచ్చేసరికి 8,000 ఒకటి నార్మల్ ఎడిషన్ అండ్ మనకు వచ్చేసరికి 7,000 రూపాయలకు మనకు వచ్చేసరికి ఈ గో ఎడిషన్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఇది వచ్చేసరికి A20 ప్రాసెసర్తో అయితే A25 ప్రాసెసర్తో అయితే వస్తాయి. ఈ ప్రైస్ మనం పెడితే G సిరీస్ ప్రాసెసర్స్ G35 G70 మనకు వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ కూడా మనకు వచ్చేసరికి 600 సిరీస్ ప్రాసెసర్స్ కూడా మనకి అయితే వస్తున్నాయి. సో ఈ ప్రైస్ పెట్టి ఫోన్స్ అనేది తీసుకోవడం అనేది అనవసరం. సో మనం వచ్చేసరికి బెటర్ టు స్కిప్ దిస్ ఫోన్స్ అనేది మనమైతే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే PUBG నుంచి అని చెప్పుకోవచ్చు. సో PUBG వచ్చేసరికి మనకు PUBG న్యూ స్టేజ్ వీళ్ళు వచ్చేసరికి ఫస్ట్ ఫిబ్రవరిలో అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కూడా చేశారు. సో అప్పుడు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి అప్పటి నుంచి వీళ్ళు వచ్చేసరికి ప్రీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇప్పుడు వచ్చేసరికి 10 million ప్రీ రిజిస్ట్రేషన్స్ అయితే ఈ గేమ్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టుగా వీళ్ళైతే అఫీషియల్గా మనకు వచ్చేసరికి ట్వీట్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మేబీ మనకు వచ్చేసరికి త్వరలోనే మనకు వచ్చేసరికి ఈ గేమ్ కూడా మేబీ 2 or 3 monthsలో మనకు వచ్చేసరికి బీటా అనేది అవైలబిలిటీకి వస్తుంది అన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది.
సో వెయిట్ చేసి అయితే చూద్దాం సో ఏం జరుగుతుంది అనేది మనం అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టు మనకు వచ్చేసరికి వివో నుంచి అని చెప్పవచ్చు. సో వివో వచ్చేసరికి మనకు వివో Y19 ఈ ఫోన్ అవుతుందో. సో దీనికి వచ్చేసరికి అఫీషియల్గా వీళ్ళు వచ్చేసరికి మనకు ఈ ఆండ్రాయిడ్ 11 బేస్డ్ మనకు వచ్చేసరికి ఫన్ టచ్ OS 11 అయితే వీళ్ళైతే అఫీషియల్గా రోల్ అవుట్ అయితే వేసారు. సో ఈ ఫోన్కి వచ్చేసరికి మీరు ఎవరైనా వాడుతుంటే ఒకసారి చెక్అవుట్ అయితే వేసుకోవచ్చు. సో రాకుంటే కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. సో మీకు త్వరలో అయితే ఈ అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి అని చెప్పుకోవచ్చు. సో సామ్సంగ్ వచ్చేసరికి మనకు ఒక ఐ టెస్ట్ అని చెప్పి ఒక ఎమ్యులేటర్ అయితే వీళ్ళైతే అనౌన్స్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి దీని అయితే మనం అయితే మన ఐఫోన్లో అయితే ఇన్స్టాల్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు జస్ట్ మన యాపిల్ ఫోన్ అవుతుందో. సో దీని వచ్చేసరికి మనకు ఒక శాంసంగ్ ఫోన్ కింద అయితే కన్వర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకు వచ్చేసరికి శాంసంగ్ ఫోన్లో ఉండే ఎక్స్పీరియన్స్ అంతా మనం పొందొచ్చు ఈ ఎమ్యులేటర్ ద్వారా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకు అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒక గొప్పటి అని చెప్పుకోవచ్చు. బట్ వచ్చేసరికి ఇలాంటి ఎమ్యులేటర్స్ మనకు వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఫోన్స్కి అయితే తీసుకొస్తే బాగుంటుంది అని అయితే నా ఒపీనియన్. సో ఎందుకంటే ఎక్కువ మంది అయితే ఆశపడుతుంటారు. సో నేను వచ్చేసరికి ఒక iOS డివైస్ అనేది వాడాలని చెప్పేసి, సో ఇంక్లూడింగ్ మీ, సో యాపిల్ డివైస్ అనేది వాడాలని చెప్పేసి డ్రీమ్ అయితే ఉంటుంది. బట్ వచ్చేసరికి చాలామందికి అయితే అది కొంచెం కష్టం. సో ఎఫర్ట్ చేయలేరు ప్రైస్ అనేది. అందుకోసం ఇలాంటి ఎమ్యులేటర్స్ అనేది మనకి ఆండ్రాయిడ్ తీసుకొస్తే బాగుంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్స్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఏంటి. సో ఖచ్చితంగా మర్చిపోకుండా. బట్ వచ్చేసరికి శాంసంగ్ అయితే ఇది ఒకటి తీసుకొచ్చింది. సో దీని ద్వారా మాకు వచ్చేసరికి ఎక్కువ మంది శాంసంగ్కు జంప్ కావాలని అయితే వీళ్ళ ఉద్దేశం అనేది నేనైతే అనుకుంటున్నాను. సో ఏదేమైనా బట్ వచ్చేసరికి ఇది ఒక గుడ్ మూవ్ అనే చెప్పుకోవచ్చు మనం వచ్చేసరికి. సో ఈ వీడియోలో అయితే అంతే ఫ్రెండ్స్, నేను కలెక్ట్ చేసిన న్యూస్ అయితే. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఐ హావ్ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయికిరణ్ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్.